క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి కర్నూలులోని 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను పూర్తి స్థాయిలో చేర్చడంలో ఉన్నత విద్యా మండలి చొరవ చూపలేకపోయింది. దీంతో కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కాలేజ్ హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. సమస్యలపై కాలేజీ ప్రిన్సిపల్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కలెక్టరేట్ ముందు ప్లేట్లతో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వారి ప్రాబ్లమ్స్ ఏమి, వాళ్ళు ధర్నా ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న అంశాల మీద మాట్లాడేందుకు మనతో సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా అంటే స్టూడెంట్స్ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే వాళ్ళకి 1400 బడ్జెట్ సరిపోదు, అందువల్ల వాళ్ళ క్వాలిటీ తక్కువ ఉందని 1400 1600 గవర్నమెంట్ నుంచి మాకు రావాలా, మేము ప్రయత్నం చేస్తున్నాం బాగా. అది వచ్చిందంటే ఇమీడియట్గా కొంతవరకు సాల్వ్ అవుతుంది. ₹1 బియ్యం కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉంది, స్టేట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో. ఆ ₹1 వచ్చిందంటే కూడా ఈ సమస్య చాలా వరకు సాల్వ్ అవుతుంది. సార్ యాక్చువల్గా అంటే విద్యార్థులు ఈరోజు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో మా చేతుల్లో హాస్టల్ నుంచి కరెంట్ కనెక్షన్ వీసీ వాడుకుంటున్నారు, క్లస్టర్ యూనివర్సిటీకి వాడుకుంటున్నారు అనేది ఒకటి చేశారు. యాక్చువల్గా అంటే ఒక వీసీ ఒక ఫ్యాన్ వేసుకొని అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం తప్పేం లేదు. కానీ వాళ్ళు యూనివర్సిటీ కాబట్టి, మా హైయర్ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ కరెంట్ అడిగినప్పుడు ఇవ్వాల్సినటువంటి మేము వాళ్ళ సబార్డినేట్స్గా మేము సప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు. వాళ్ళు ఏమన్నారంటే మేము దాన్ని రీయింబర్స్ ఇస్తామని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఇదే క్యాంపస్లో మీరు ఒక హై స్కూల్ కానీ బీఈడి కాలేజీ కన్జంప్షన్ కూడా మీరే పే చేస్తున్నారు అనేది. మరి అది ఒక హై స్కూల్ వచ్చేసి సెకండరీ ఎడ్యుకేషన్ కింద వస్తుంది, మీది హయ్యర్ ఎడ్యుకేషన్ కింద వస్తుంది. ఎట్లా పే చేస్తారు సార్ మీరు? సెకండరీ ఎడ్యుకేషన్ బిల్లు హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా పే చేస్తారు? మా చేతులు లేదండి, అది గవర్నమెంట్, అది పిల్లలది కాదు, అది గవర్నమెంట్ డబ్బులు. అది మొత్తం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ, ఆ 3 గవర్నమెంట్, దాన్ని పిల్లలకు సంబంధం లేదండి. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు సెకండరీ ఎడ్యుకేషన్ కరెంట్ బిల్లు మీరు హైయర్ ఎడ్యుకేషన్ బిల్లు నుంచి మొత్తం నుంచి పే చేస్తున్నారు. అవు సార్, ఇప్పుడు గతంలో పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రభుత్వానికి రాస్తున్నారు, దానికి రిప్లై ఏం రాలేదు. మేము వాళ్ళ కరెంట్ కట్ చేసినామనుకోండి, ఈ పక్క కట్ చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్ జరగవు కదా, వాళ్ళు విద్యార్థులే కదా. ఆ స్టూడెంట్స్ ఆ ఇన్స్టిట్యూషన్స్తో మీకేం సంబంధం సార్? ఏం సంబంధం లేదు. మేమేం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. అది ఒకటే కామన్ బిల్ వస్తుంది, కామన్ మీటర్ కామన్ బిల్. అది వీళ్ళది కాదు సార్, అది వీళ్ళకి సంబంధం లేదు. గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బడ్జెట్ ఇస్తుంది, వీళ్ళకి సంబంధం లేదండి. అది ఇది ఒకటి గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ డబ్బు, గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ కడుతున్నాం. మేము కట్టడం లేదు, మా చేతులు వీళ్ళది కాదు, మాది కాదు. అంటే గవర్నమెంట్ ఏం చెప్పినా మీరు ఏమైనా చేస్తారా సార్? గవర్నమెంట్ ఏం చెప్పినా కాదండి, అది ఒకటే మీటర్ 72 నుంచి 50 ఏళ్ళుగా అది అట్లే ఉంది. అది మేమేం చేస్తాం దాన్ని, ఇప్పుడు నేనేం చేయలేను దాన్ని. కంప్యూటర్ల కొనుగోలు కోసము మీరు ఎలా పేమెంట్ చేశారు సార్? మేం కాదండి కొనింది, అది అక్యుములేటెడ్ స్పెషల్ ఫీజు నుంచి కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, మా కమిషనర్ ఆఫీస్ వాళ్ళు కొని ఇచ్చారు మాకు, మేం కాదు. అమౌంట్ ఎవరిది సార్? అమౌంట్ ఎవరిది సార్? అక్యుములేటెడ్ స్పెషల్ ఫీ కమిషనరేట్ వాళ్ళు పంపించిన వాళ్ళకు. వాళ్ళది కాదు, వాళ్ళది ఎందుకు అవుతుంది? గవర్నమెంట్ అది అక్యుములేటెడ్ స్పెషల్ ఫీ, అది కమిషనరేట్ ఆఫీస్ కొన్నారు, మేము కొనలేదు. విద్యార్థుల సమస్యలపై సిల్వర్ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ పొంతనలేని సమాధానాలు ఇస్తుండడంతో కాలేజీ కమిషనర్ పోలా భాస్కర్ ప్రత్యేక విచారణ కమిటీని నియమించి ఈ కాలేజీలో జరుగుతున్న వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారించాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, కర్నూలు.